పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ పైన పెద్ద ఎత్తున గాంధీ ఇటు అసెంబ్లీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. మనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. 11 సెకండ్ల వీడియో చూపించి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అని బీజేపీ ప్రశ్నిస్తుంది. ఏం చెప్తారు? వీడియో 11 సెకండ్ల 11 నిమిషాల కాదు. అమిత్ షా లాంటి హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంబేద్కర్ గురించి అంత నీచంగా మాట్లాడడం భగవంతుడితో పోలుసు. భగవంతుడు మొక్కుంటే బాగుంటుంది, అంబేద్కర్ ముఖ్య బదులు మాట ఏదని అన్నాడో అంబేద్కర్ని కించపరిచినట్టుగా మాట్లాడినారు. అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మార్చుకొని ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఉన్న రాజ్యాంగాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈవేళ ఈ కామెంట్స్ అనేవి అంబేద్కర్ని కాదు యావత్ దేశ ప్రజల గుండెల్ని గాయపరిచినాయి. అందుకే మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఇది ఆషామాషి కామెంట్స్ కావు, ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ని మరిపించిన విధంగా చేసిన కామెంట్స్ మీద మా డిమాండ్ అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. మీరేమో ప్రొటెస్టులు చేస్తున్నారు, మీ వెనకే ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలేమో ఇదంతా కూడా తప్పు, కేవలం కాంగ్రెస్ అంబేద్కర్ ని అవమానించిందని చెప్తున్నారు. ఎలా చూస్తారు? బీజేపీ నాయకులు అంటున్నారా? బీఆర్ఎస్ బీజేపీకి తేడా ఏముంది? బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఒకటే. బీజేపీ ఎజెండాని రాష్ట్రంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, వీళ్ళ ఎజెండాని దేశంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వారు దొందే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. మేము అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఆ రాజ్యాంగాన్ని గాయపరిచారు కాబట్టి, అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి అమిత్ షాని బర్తరఫ్ చేయాలి. దేశ ప్రధాని అమిత్ షా మాట్లాడినటువంటి దానిలో తప్పు లేదు, కరెక్టే మాట్లాడాడని అమిత్ షాని సైడ్ చేసినటువంటి చాలా బాధ కలిగించేటువంటి అంశం ఇది. అమిత్ షా మాట్లాడిన తీరు పూర్తిగా పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన మోడీ గారు ఈ రకంగా అమిత్ షాని వెనకేసుకొస్తా ఉన్నారంటే రాజ్యాంగం పట్ల వారికి ఏ పాటి విలువలు ఉన్నాయో అర్థమవుతా ఉంది. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు మీరు అమిత్ షాని ఏం చేయాలనుకుంటున్నారు? అమిత్ షాని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. చేయకపోతే నిరసనలు కంటిన్యూ అవుతాయి. సో ఇది పరిస్థితి. మొత్తానికి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని గౌరవించింది. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఏకంగా పార్లమెంట్లోని ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. మరొక వైపు అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ని సపోర్ట్ చేస్తూ మోడీ మాట్లాడడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉందని అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, హైదరాబాద్.